అంటే మీరు అప్పుడు నాటకాల్లో వేద్దాం చిన్న వేషం బాబాయ్ అని అడిగిన అది కంటిన్యూ అవ్వలేదు మొత్తానికి అవ్వలేదు సార్. నాటకాల్లో చూడడం వరకే అయిపోయింది మీరు. చూడడం వరకే. ప్రేక్షకుడి దగ్గర అయిపోయింది. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. అంటే మీ ఫ్యామిలీ అంటే ఏంటి, రైతు కుటుంబమా? అమ్మా నాన్న శ్రీకాకుళం సార్. ఆహా. వాళ్ళు ఎప్పుడూ మేము పుట్టక ముందే వచ్చేసారు ఆకివిడి సార్, వ్యవసాయ కూలీలుగా వ్యవసాయ కూలీలు. వచ్చేసారు. అక్కడే వ్యవసాయ కూలీలు చేసుకుంటూ మధ్యలో అన్నయ్య కొంచెం పెద్ద అయిన తర్వాత కౌలుకి తీసుకోవడం, ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు తీసుకుని అన్నయ్య చేయడం. అలా నేను ఆన్ అండ్ ఆఫ్ మధ్య మధ్యలో హాలిడేస్కి అలాగా ఉడతా సాయం లాగా అలాగా ఇంటి కోసం పనులు చేయడం, అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. పెద్ద ఏం లేదు సార్, అంత ఉన్నదంతా ఒకటే, ఆ అక్క నేను అన్నయ్య, అంతే సార్. ఒక చిన్న ఫ్యామిలీ సార్. చిన్న ఫ్యామిలీ, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం సార్, అంతే. అదేలేండి. ఇటు వచ్చిన తర్వాత అంతా మారింది సార్. ఇంకా అదే మీరు మార్చేశారు కదా. శ్రీకాకుళం నుంచి ఎప్పుడు అంటే అక్కడికి ఆకివీడు రావడం అంటే దాదాపు 50-60 సంవత్సరాల క్రితం. అవును సార్. శ్రీకాకుళం అన్నది ఎలా ఉందంటే అప్పుడు కొండ ప్రాంతానికి తక్కువ, కొండ ప్రాంతానికి ఎక్కువ, అడవి ప్రాంతానికి తక్కువ అన్నట్టు ఉంది శ్రీకాకుళం. అవును సార్. రీసెంట్ చూసాను సార్ నేను, చాలా బాగుంది సార్. అసలు ఇప్పుడు మొత్తం చాలా బాగుంది సార్. నేను ఎప్పుడో వెళ్ళాను సార్, మళ్ళీ మొన్న రీసెంట్గా వెళ్ళాను. చాలా బాగుంది. అది నర్సంపేట దగ్గర దుప్పులు పడాను సార్, అది ఊరు. ఎవరిది? మా అమ్మ నాన్నది. తిలారు పక్కన నర్సంపేట దాటాలి సార్, దాటిపోవాలి. ఓకే. ఇతరులపడి అవన్నీ దాటిన తర్వాత భలే ఉంటుంది సార్ ఏరియా కూడా. తెలుసు నాకు ఆ ఏరియా అంతా. అవునా సార్? తెలుసు. తిలారు రైల్వే స్టేషన్ ఒకటే రైల్వే స్టేషన్. అవును సార్. అవును. శ్రీకాకుళం తర్వాత రైల్వే స్టేషన్ అదే. ఇంకా అక్కడి నుంచి కోటబొమ్మాళి, హరిశ్చంద్రపురం, టెక్లి, పూండి. హరిశ్చంద్రపురం సార్ అది, ఆ స్టేషన్ హరిశ్చంద్రపురం, దుప్పులపాడికి మీదే. హరిశ్చంద్రపురం బాగుంటుంది ఆ ఏరియా అంతా, అసలు చాలా బాగుంటుంది. ఆ వేరుశనగ, అవి జీడిపప్పు బాగా ఫేమస్. ఎలుగుబంట్లు, పావులు. వాళ్ళు కోపం వస్తే జీడిపప్పు పెట్టుకోడేసారు, ఇంకా వాళ్ళు కూడా దొరకదు. జీడిపప్పు అంత బాగా. చాలా హ్యాపీ సార్. నాకు ఇంకా కోన్సిడెంట్ ఏంటి సార్, ఇప్పుడు రాకాస డైరెక్టర్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆవిడ చిన్న ప్రాంతీయ తీసుకొస్తారు సార్. శ్రీకాకుళం అంట, రీజన్ ఫీలింగ్. కానీ ప్రాంతం తాలూకు అభిమానం బాగుంటుంది సార్, తప్పకుండా ఉంటుంది. క్యాస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి సార్, అసలు ప్రాంతీయ తత్వం బాగుంటుంది సార్. అది ఊరి పేరు చెప్పుకుని మీది విజయవాడ, మాది విజయవాడ, అది బాగుంటుంది సార్. అది అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్టివ్ ఇదే. అవును సార్. ఒక ఊరు వాళ్ళు అన్న మాట ఉందే, అది దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. కానీ నాకు సార్ సర్ప్రైజింగ్లీ సార్, నాకు ఇక్కడంతా తెలంగాణ తాలూకు ఫ్రెండ్స్ సార్. నాకు చాలా సందర్భాల్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది సార్. నాకు అరే ఎక్కడ ఏరియా నుంచి వచ్చాము, ఇక్కడ మంచి జానిచ్చారు సార్. ఇక్కడ అందరూ నాకు ఉప్పల్లో అభి అని వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. వాళ్ళు అంటే వాళ్ళు ఎంత తినబెడా తిను, అరే చికెన్ తీసుకురా, అరే మటన్ తీసుకురా, తినబెట్టా అని చెప్పి ఎంత లవ్లీ. అంటే నా ఇంట్లో మా అమ్మ నాన్న అలా చూసుకున్నారు సార్. వాళ్ళ దగ్గర 6 నెలలు ఉంది సార్. ఏ రోజు కూడా మా పిన్ని బాబాయ్ నన్ను ఎలా చూసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ అలా చూసుకున్నారు సార్ వాళ్ళు. 6 నెలలు అంటే లాంగ్ పీరియడ్ సార్, చిన్న మాట కాదు. అర సంవత్సరం. నేను పేయింగ్ గెస్ట్ లో డబ్బులు ఇచ్చేస్తానమంటే ఏం మాట్లాడుతున్నావు, పో బయట పో. సో లవ్లీ సార్. అదే దేవుడు ఇచ్చిన కుటుంబం, అంటే అదృష్టం సార్. ఇది చూడండి సార్, ఇన్ని విభిన్నమైన ప్రాంతాలు, కల్చర్లు ఇవన్నీ మనం ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ఉప్పలు, ఆకివీడు, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ చూడండి సార్. అన్నీ చూసాను సార్. రియల్లీ. మీరు సక్సెస్ అయిన తర్వాత అన్ని ఎకరాలు కొన్నారా, భూములు గట్ట ఇంకా కౌలు కిందే ఉన్నారా? ఎకరాలు వెళ్ళేవి సార్. బాగుంది సార్. అంతే సార్. ఇల్లు కట్టాను సార్. అమ్మ నాన్నకి ఇల్లు కట్టాను సార్. అన్నయ్య నేను కలిసి ల్యాండ్ అక్కడ చిన్న తీసుకున్నాను సార్. అన్న ఇంకా రైతుగానే ఉన్నారు? లేదు సార్. అన్న ఇక్కడ హైదరాబాద్ జాబ్ సార్. అవునా సార్? సార్ ఇక్కడ ఇంటర్నెట్ దాంట్లో మేనేజర్ చేస్తాను. సిస్టర్ మ్యారేజ్ చేస్తాను సార్. సో యూఆర్ నాట్ ఓన్లీ ఏ సక్సెస్ఫుల్ యాక్టర్, యూఆర్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అదే మీరు చిరంజీవిని చూసి ఎగ్జాక్ట్లీ సార్. చిరంజీవిని చూసిన అదే ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, అసలు ఆయన జర్నలిస్టులతో మూవ్ అయ్యే విధానం కూడా అసలు ఎంత అపురూపంగా ఉంటుందంటే, ఆయన గురించి ఎవరైనా రాంగ్ పోస్టులు పెట్టినా, లేకపోతే ఎవరైనా
అనవసరమైన నిందారోపణలు చేసిన నా మనసు చాలా చివుక్కుమంటుందండి. ఎందుకంటే దగ్గరగా ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఎలాగ ఆలోచిస్తారో అవన్నీ దగ్గరుండి 40 ఏళ్ళు చూశాను నేను. అవును సార్. 40 ఏళ్ళుగా అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. అవును సార్, రేర్ సార్, చాలా అరుదు. అదే బండ్ల గణేష్ మంచి మాట అన్నాడు. నిజంగా మంచి మాటకారి, మంచి మాట అన్నాడు. లిమిటెడ్ ఎడిషన్ అంట. బాగుంది కదా మాట. మంచి మాట సార్ అది. అంటే మీరు జనరల్ లైఫ్లో సినిమాలు, షూటింగ్లు ఇవన్నీ ఎలాగా, అవన్నీ వృత్తి అనుకోండి. బట్ అదర్ సైడ్ మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఫ్యామిలీతో ఉంటుంది అంతే సార్. అంతే అంతే, ఇంట్లో ఉంటుంది సార్. ఇంటికి వెళ్ళి వంట చేస్తాను సార్. అవునా? అవును సార్. మీ మిస్సెస్ గారికి చాలా తనకంటే ఏమైనా కొంచెం వెరైటీ తినాలని నేనే చేసి పెడతాను సార్. సండే వచ్చిందంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది సార్. సార్ వంట అంతా నేనే చేయాలి సార్. కోడి తేవాలి సార్. ఎక్కువ పని ఉంటుంది సార్, కానీ బాగుంటుంది సార్. అది నాకు చాలా ఇష్టం సార్. ఫ్యామిలీ టైము, సరదాగా కొంచెం ఎక్కువ ఖాళీ ఉంటే అన్నయ్యలు ఇంటికి వెళ్ళడం, లేకపోతే అక్క వాళ్ళని ఇక్కడ ఇలా అందరం ముగ్గురం కలుస్తూ ఉంటాం సార్. అమ్మ నాన్న అక్కడే ఉన్నారు? ఇంకా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు సార్. వచ్చి వెళ్తుంటారు సార్. కానీ మ్యాక్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది సార్. హెల్త్ పాడైపోతుంది సార్. అవునా? వాళ్ళని ఏదో మేము చూసుకోవాలన్న ప్రేమతో తీసుకొస్తాం సార్. తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది సార్ అంటే, ఓకే ఫ్లాట్లో అలా ఉండాలి, కిందకి వెళ్తేనేమో అందరు అలా ఎవరు నవ్వరు, మాట్లాడరు. వాళ్ళకి అక్కడ బొడరా ఏం సంగతి అలా మాట్లాడతారు సార్. ఇది కూర తెచ్చి అలా పండాలి అంటే చాలా బాగుంటుంది సార్. అది అలా సెంటర్లో వెళ్తారు నాన్న, అలా రెండు పకోడీ తింటారు, అలా సోడా తాగుతారు, అలా మాట్లాడుకుంటారు. రోజు ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటారు సార్. విలేజ్ అంటే ఇక్కడంటే వాళ్ళు మానసికంగా ఇదైపోతారు సార్. ఎవరు మాట్లాడలేదు ఏంటి, షూటింగ్ ఇక్కడ భార్య భర్త మాట్లాడుకోరు, ఎవరు సెల్లా చూసుకుంటుంటారు. ఇప్పుడు అందరూ అలా తయారు సార్. మ్యాక్స్ 4 ఎక్కువ ఉంటుంది సార్. అందుకని కొంచెం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అన్నప్పుడు ఇంక తీసుకొచ్చేసి ఒక నెల అలా పెట్టి మళ్ళీ ఇలా చేస్తాం సార్. వాళ్ళు ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అవుతారో ఆరోగ్యాలు పడిపోతాయండి. సింపుల్ సార్. మనం వెళ్ళి విలేజ్ లో ఒక నెల ఉంటే ఎలా ఉంటుంది సార్? పడిపోతాం. దీనికి అలవాటు పడిపోయి పని చెయ్యాలి, ఈ సిటీ కల్చర్కి అలవాటు పడిపోయిన తర్వాత అక్కడే ఉండలేం సార్. అవును, సేమ్ లైక్ అక్కడ పుట్టి అక్కడ పెరిగి వాళ్ళని అమాంతం తీసుకొచ్చేది అంటే కుదరదు సార్. కుదరదు, చాలా కష్టమైన పని సార్. వాళ్ళని తీసుకొచ్చి పంజరంలో రామచిలకని పెట్టినట్టే. అవును, నిజం సార్. ఐసీయూకి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు ఒకసారి. అయ్యో సార్, నేను చాలా భయం సార్ నాకు అది. సో కొంచెం ఏదైనా బాగోలేదంటే తీసుకొచ్చేసి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకొని చెక్ చేసి మళ్ళీ అలాగ బాగుంది. ఇప్పుడు ఏముందండి, రాకపోకలు చాలా ఈజీ అయిపోయింది. దూరాల దగ్గర అయిపోయింది సార్. మంచి మాట చెప్పారు, మంచి మాట. మీ చిన్నటి స్నేహితులందరూ మీతో బాగానే ఉన్నారా? చాలా బాగుంటారు సార్. మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో గ్రూప్ మంచి క్లాస్మేట్స్ అనేలా ఉంటుంది సార్. అంటే మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటాం సార్. మేము కలిసినప్పుడు మాకు వస్తూ ఉంటారు, వెంకటరమణ అన్న, హెచ్గడ్ అని ఇలా ఫ్రెండ్స్ ఉంటారు సార్. చాలా బాగుంటుంది సార్. చాలా హ్యాపీ సార్. కాదు, మీరు అక్కడి నుంచి వచ్చేసినప్పుడు మీ ఊరు ఫీలింగ్ ఏంటండి? ఏం లేదు సార్, ఏముంటుంది సార్ ఫీలింగ్, మనం ఎవరో తెలియదు కదా సార్ ఇప్పుడు. కానీ ఏంటంటే యాక్టర్ అంటున్నాడు ఏంటి అని అయితే చాలా మంది అనుకున్నారు సార్. యాక్టర్ ఏమవుతారు చిన్నది ఉండేది సార్. కొంతమంది ఎంకరేజ్ చేసిన ఉన్నారు సార్. వెళ్ళరా నీకు అందుకే నువ్వు వెళ్ళు, నువ్వు డాన్స్ ఆడుతావు, నువ్వు యాక్టింగ్ బాగా ఆడుతావు, నువ్వు వెళ్ళు, ఇలా ఉన్నారు సార్. నాకు మహేష్ గారు అని చెప్పి నాకు బాగా అత్తయ్య గారిని వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను సార్ ఊళ్ళో. వాళ్ళు నాకు బాగా ఎంకరేజ్ చేసేవారు. చిరంజీవి గారు సాంగ్స్ పెట్టి సినిమాలో టికెట్లు తెప్పించి మంచి ఎంకరేజ్ చేశారు సార్. నాకు అక్కడి నుంచి బాగా పుట్టింది సార్. ఇంకా ఎక్కువైపోయింది. పైగా నేను ఇంత కొంచెం జాగ్రత్తగా ఉబ్బుడిగా ఉంటున్నానంటే రీజన్ బికాస్ ఆఫ్ నేను విలేజ్ నుంచి రావడం వల్ల. అదొకటి సార్ నాకు ప్లస్ పాయింట్. మేబీ నేను ఒక సిటీ నుంచి ఒక అపార్ట్మెంట్ కల్చర్లో పెరిగి లేకపోతే అర్బన్ ఏరియా కల్చర్లో పెరిగి ఉంటే మేబీ నేను ఎలా ఉండని తెలియదు కానీ సార్, నాకు ఊరి మీద విపరీతమైన భయం ఉంటుంది సార్. ఇప్పుడు నాకు తెలియదు, సబ్ కాన్షియస్లో రన్ అవుతుంటుంది. ఎందుకంటే సార్ జవాబుదారీతనం ఉంటుంది కదా సార్. ఊరు పేరు పోగొడతాం మనం, ఊరందరూ సమాధానం చెప్పుకోవాలి, ఊళ్ళో అమ్మానాన్ని ఉంటారు, వాళ్ళు రోజు సెంటర్కి వెళ్ళాలి, తిరగాలి, మనం అంత జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది సార్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏముంది సార్, ఈ మర్డర్ జరిగినా తెలియదు సార్. నాకు నిజంగా నేను అదృష్టవంతుని సార్, విలేజ్ నుంచి రావడం అనిపిస్తుంది నాకు సార్. కాన్షియస్నెస్ ఉంటుంది సార్. ఎప్పుడు అరే మన ఊరికి మంచి పేరు తేవాలి తప్పి చెడ్డ పేరు తేకూడదు అని ఉంటుంది సార్ నాకు. మీకు చెడ్డ పేరు తెచ్చుకోకపోతే చాలు, మీరు అంతే సార్, ఊరికి మంచి పేరు తెచ్చినట్టే.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.